అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం రైల్వే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. రైల్వే మంత్రిత్వ శాఖ భారత రైల్వేలోని 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి ఇండెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీస్కి సంబంధించి మొత్తం 16 జోన్లలో ఏ జోన్లో ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చెప్పి ఆ ఇండెంట్ రిలీజ్ చేయడం జరిగింది గత నెల మార్చి 19వ తేదీన. ఈ ఇండెంట్ ప్రాప్తికి ఏప్రిల్ 10 అంటే ఈరోజు నోటిఫికేషన్ కూడా జారీ చేయబడుతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇవాళ నుంచే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి జోన్ వైజ్గా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం ఏ రకంగా అప్లై చేసుకోవాలి, జాబ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతుంది, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. జోన్ వైజ్గా మొత్తం పోస్టును ఒకసారి గమనించినట్లయితే 9,970 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. మరి ఈ 9,970ని జోన్ వైజ్గా చూసినట్లయితే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెంట్రల్ రైల్వే ముంబైకి సంబంధించి మనకి 376 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే, దీని ప్రధాన కార్యాలయం హాజీపూర్. ఈ హాజీపూర్ జోన్లో 700 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అండి. ఇది తూర్పు కోస్తా, మనకి ప్రధాన కార్యాలయం భువనేశ్వర్. ఈ భువనేశ్వర్ జోన్లో మనకి అత్యధికంగా 1,461 అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు బాగా గమనించండి, 1,461 పోస్టులు ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లో. నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే అంటే కలకత్తా జోన్లో 768 వేకెన్సీస్ ఉన్నాయి కోల్కతా. అలాగే నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ అండి, నార్త్ సెంట్రల్ రైల్వే. ఈ అలహాబాద్ జోన్లో 508 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేశారు. అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటే గోరఖ్పూర్ ప్రధాన కార్యాలయం అండి. ఈ గోరఖ్పూర్ జోన్లో నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 100 వేకెన్సీలు. అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అంటే మనకి మాలేగావ్ అండి, ఇది గౌహతి. గౌహతి జోన్లో మనకి 125 వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ నార్థన్ రైల్వే అంటే ఈ ఢిల్లీ అండి, నార్థన్ రైల్వే అనేది ఢిల్లీ జోన్లో 521 వేకెన్సీస్. అలాగే నార్త్ వెస్ట్ రైల్వే అంటే మనకి జైపూర్ వస్తుంది. నార్త్ వెస్ట్ రైల్వే జోన్ అనేది జైపూర్. ఈ జైపూర్ జోన్ అంటే రాజస్థాన్ జైపూర్ జోన్లో మనకి 679 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్ జోన్ అండి. సికింద్రాబాద్ జోన్లో 989 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటే ఇది బెలాస్పూర్ జోన్ అండి. బెలాస్పూర్ జోన్కి సంబంధించి 568 వేకెన్సీస్. నెక్స్ట్ సౌత్ ఈస్టర్న్ రైల్వే అంటే దీని ప్రధాన కార్యాలయం కూడా ఇది కోల్కతా అండి, కోల్కతా జోనే. 796 పోస్టులు ఉన్నాయి. మీరు ముందు చూడొచ్చు, ఇక్కడ కోల్కతాకి సంబంధించి మనకి ఈస్టర్న్ రైల్వే ఒకటి కోల్కతా వస్తుంది. ఈస్టర్న్ రైల్వే కోల్కతా, అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా కోల్కతా. ఈ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి కలకత్తాకి సంబంధించి 768, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 796. మొత్తంగా చూసుకుంటే సుమారు మనకి 1,500 పైచీలకు కలకత్తా జోన్లో ఉన్నాయండి మొత్తం ఓవరాల్గా. సదరన్ రైల్వే అంటే చెన్నై బోర్డులో మనకి 510 వేకెన్సీస్ ఉన్నాయి చెన్నై జోన్లో. అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వే అంటే మనకి జబల్పూర్ జోన్ అండి. ఇది జబల్పూర్ జోన్లో 759 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వెస్టర్న్ రైల్వే అనేది మనకి ముంబై అండి. వెస్టర్న్ రైల్వేకి సంబంధించి 885 పోస్టులు అనేవి నోటిఫై చేయడం జరిగింది ముంబైకి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వెస్టర్న్ రైల్వే అనేది ముంబై జోను. అలాగే సెంట్రల్ రైల్వే కూడా మనకి ముంబై వస్తుంది. సో ఈ ముంబైకి సంబంధించి సెంట్రల్ రైల్వే పరిధిలో 376 పోస్టులు, అలాగే వెస్టర్న్ రైల్వే ముంబైకి సంబంధించి 885 పోస్టులు. అంటే మొత్తం మీద 1,400 పైచీలకు మనకి ముంబై జోన్లో ఉన్నాయి. ఇక లాస్ట్ చూసినట్లయితే మెట్రో రైల్వే కోల్కతా మెట్రోకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ అనేవి మనకి 225 పోస్టులు నోటిఫై చేశారండి. ఇక్కడ ఓవరాల్గా మనకి 9,970 పోస్టులు అండి. ఇది జోన్ వైజ్ మనకి బ్రేకప్ వేకెన్సీస్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ జోన్లో మనకి 989 వేకెన్సీస్ ఉన్నాయి. 989 వేకెన్సీస్ అండి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో 989. అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే మనకి భువనేశ్వర్ వస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ పరిధిలో 1,461 వేకెన్సీస్ ఉన్నాయండి. 1,461 తూర్పు కోస్తా. ఈ విధంగా అన్ని జోన్లలో కలిపి మొత్తం మీద 9,970 పోస్టులని ఇండియన్ రైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 10 అంటే ఈరోజే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. అప్లికేషన్ కూడా ఇవాళ నుంచే ప్రారంభమవుతుంది. మరి అప్లికేషన్ ప్రాసెస్ రిమైనింగ్ డీటెయిల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా క్వాలిఫికేషన్ చూద్దామండి. క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరు అర్హులు అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ
3 రకాలైనటువంటి క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 10th ప్లస్ ఐటీఐ, 10వ తరగతితో పాటు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు. ఆ ఐటీఐ ట్రేడ్ అనేది ఎన్సీవీటీ, ఎస్సీవీటీ గుర్తింపు పొంది ఉండాలి. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ తాలూకా గుర్తింపు పొందినటువంటి సంస్థలో ఐటీఐ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు, అంటే 10th ప్లస్ ఐటీఐ అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిప్లొమా అండి. డిప్లొమాలో అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ లేదు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, అలాగే ఆటోమొబైల్, ఈ 4 బ్రాంచుల్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి థర్డ్ క్రైటీరియా బీటెక్ అండి. మనకి బీటెక్లో కూడా కేవలం 4 బ్రాంచుల అభ్యర్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అది ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్ అండ్ ఆటోమొబైల్. అంటే డిప్లొమా బీటెక్కి సంబంధించి ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కోర్స్ చేసినటువంటి బ్రాంచుల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th ప్లస్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. మరి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years, అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అప్పర్ ఏజ్ లిమిట్కి పైన మనకి వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి చర్చిద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తంగా మనకి 5 స్టేజ్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో CBT 1 ఎగ్జామ్ ఉంటుంది, CBT 2 ఎగ్జామ్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో CBAT యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా మెడికల్. ఈ 5 స్టేజ్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి ఏఎల్పిగా నియామక పత్రాలను అందజేయడం జరుగుతుంది. ముందుగా ఈ CBT 1 ఎగ్జామ్ నిర్వహిస్తారండి. ఇది 75 మార్కులు కండక్ట్ చేస్తారు. మొత్తం 1 hour టైం ఉంటుంది. 60 minutesలో మనం 75 మార్క్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 25 మార్క్స్, జనరల్ సైన్స్కి సంబంధించి 20 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్క్స్. ఈ రకంగా మొత్తం 75 మార్కులకు గాను 1 hourకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు CBT 2కి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ CBT 1కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40% అండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్కు 40%. అలాగే ఓబీసీ అభ్యర్థులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకేమో 30%, అలాగే ఎస్సీ 30%, ఎస్టీ కేటగిరీకి 25% మినిమం క్వాలిఫైయింగ్ అనమాట. ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఇవి CBT 1కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. వన్స్ CBT 1లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తో మనం క్వాలిఫై అయిన తర్వాత CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ CBT 2 ఎగ్జామ్లో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించి మనకి 100 మార్క్స్ 90 minutes టైం ఇస్తారు. పార్ట్ బికి సంబంధించి 75 మార్కులు 60 నిమిషాల టైం ఉంటుంది. ఈ పార్ట్ ఏలో మనకి CBT 1లో ఏదైతే సిలబస్ ఉందో ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంటుందండి. పార్ట్ ఏకి సంబంధించి మ్యాథ్స్, రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ బి అనేది 75 మార్కులకి 1 hour టైంలో రిలవెంట్ ట్రేడ్, మనం ఏ ట్రేడ్తో అయితే అప్లై చేసుకున్నామో ఆ ట్రేడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది మనకి 75 మార్కులకి పార్ట్ బిలో ఉంటుంది. ఈ రకంగా CBT 1, CBT 2 క్లియర్ అయిన తర్వాత CBAT ఉంటుంది. ఈ CBAT అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఈ 3 టెస్టులు క్లియర్ అయిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ కండక్ట్ చేసి ఈ అన్ని స్టేజ్లు పూర్తయిన తర్వాత మనకి అసిస్టెంట్ లోకో పైలట్గా నియామక పత్రాలు అందజేయడం అనేది జరుగుతుంది. ఇక శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 19,900 అంటే బేసిక్ పేగా నిర్ణయించడం జరిగింది. 7th పే కమిషన్ ప్రకారం 19,900 బేసిక్ అండి. ఈ బేసిక్ పేకి అడిషనల్గా మనకి డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ యాడ్ అవుతుంది, అలాగే ఆర్ఏ అంటే రన్నింగ్ అలవెన్స్ అండి. ఈ రకంగా ఈ 4 రకాలైనటువంటి అలవెన్స్లు కూడా యాడ్ చేస్తారు. టోటల్గా మనకి 40,000 వరకు పే వచ్చే అవకాశం ఉంది. ఈ బేసిక్కి ఈ అలవెన్స్లన్నీ కలుపుకుంటే 40,000 దగ్గర మనకి జీతం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజేనండి. April 10th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అలాగే లాస్ట్ డేట్ మనం వచ్చి అప్లై చేసుకోవడానికి 9th May 2025, May 9వ తేదీలోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫీజు వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే అలాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి ఫీజు 500 రూపాయలండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఫిమేల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు కన్సెషన్ ఉంది. వాళ్ళకి 250 రూపాయలు మాత్రమే ఫీజు మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే వన్స్ CBT 1కి మనం ఎపీర్ అయిన తర్వాత మనం కట్టినటువంటి ఫీజులో మనకి పార్షియల్ రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓబీసీ అభ్యర్థులకి వీళ్ళకి ఈ 500 రూపాయల్లో 400 రూపాయలు మనకి రిఫండ్ చేస్తారండి.
CBA 1 కంప్లీట్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి మొత్తం ఫీజుని రిఫండ్ చేయడం జరుగుతుంది. 250 రూపాయలని టోటల్గా మనకి రిఫండ్ అనేది వచ్చేస్తుంది. కానీ ముందుగా అయితే మనం పే చేసుకోవాలి ఫీజు. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ CBT 1 CBT 2లకి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, దాని సిలబస్ ఏంటి, అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, మనకి డ్యూటీ ఏ రకంగా ఉంటుంది, మరి అలాగే కెరియర్ గ్రోత్ ఏ రకంగా ఉంటుంది మొదలైనటువంటి అంశాలన్నిటితో కలిపి మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను. ఇది నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మే 9 లాస్ట్ డేటు. అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయండి. రైల్వేలో ఒక మంచి జాబ్లో స్థిరపడాలనుకున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక ALPకి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడికి సమాచారం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.